శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే మేడం, దీపిక పైన రానా పరోక్షంగా కామెంట్స్ చేసినట్లు, తను ఏవైతే వర్కింగ్ అవర్స్ అడిగిందో ఇదేమి జాబ్ కాదు, నీకు ఎవరు శాలరీ పే చేయట్లేదు అన్నట్లుగా కొన్ని కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను రానా వ్యాఖ్యల్ని. ఎందుకంటే 8 గంటల నుంచి 10 గంటలు 10 గంటలు 8 గంటలే ఉండాలి అని చెప్పి ఆవిడ మాట్లాడింది. ఆవిడకి ఆ హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. ఇప్పుడు మీరు 8 గంటలు పనిచేసిన అంటే 8 గంటలు అంటే ఒక షిఫ్ట్. ఒకానొక టైంలో 3 షిఫ్ట్లు కూడా పనిచేసిన హీరోలు ఉన్నారు. ఎవరు? కృష్ణ గారు, ఎన్టీఆర్, అట్లా కొంతమంది ఉన్నారు, పనిచేశారు వాళ్ళు. ఎందుకంటే ఆ సినిమా ఫాస్ట్గా ఫినిష్ కావాలి, మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్ళిపోవాలి. ఏమో ఆ రోజు వాళ్ళకున్న ఆ కమిట్మెంట్ ఏంటో మనకు తెలియదు. అంటే కమిట్మెంట్ అంటే ద మీన్స్ ఏంటి అంటే, ఇన్ని రోజుల్లో ఈ సినిమా డేట్స్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. ఒకేసారి 10 సినిమాలు చేస్తుండేవాళ్ళు వాళ్ళు. సంవత్సరానికి 10 సినిమాలు, 12 సినిమాలు, 15 సినిమాలు రిలీజ్ అవుతూ ఉండేవి. కృష్ణ అయితే మరీ ఎక్కువ రిలీజ్ అయ్యాయి. చిరంజీవి కూడా బాగానే రిలీజ్ అయ్యాయి. మరి వాళ్ళు చేశారు. చిరంజీవి కూడా ఒక రకంగా ఒళ్ళు హోనం చేసుకుని, రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డాడు చిరంజీవి కూడా. అసలు ఎన్నిసార్లు డైరెక్టర్ చెప్పినా కానీ అలసిపోకుండా, కోపం తెచ్చుకోకుండా, రెస్ట్ తీసుకునే టైంలో కూడా రిహార్సల్స్ తీసుకుని చేసుకుంటూ ఉండేవాడంట చిరంజీవి. ఎందుకంటే తనను తాను నిరూపించుకోవాలి అని. అలా అది వాళ్ళ వ్యక్తిగతం. చిరంజీవి అలా చేశాడు కాబట్టి అందరూ అలాగే చెయ్యాలి, సినిమా బాగా రావాలి అంటే మీరు రెస్ట్ తీసుకునే టైంలో కూడా మీరు రెస్ట్ తీసుకోమాకండి, మీరు రిహార్సల్స్ చేసుకోండి, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి అని ఎవరైనా చెప్తే ఎవరైనా వింటారా? ఇప్పుడు ఆమె నేను ఒక షిఫ్టే పని చేస్తానంటుంది. తప్పేంటి? మీరు ఒక షిఫ్ట్కే ఇస్తారు డబ్బులు. సినిమాకి రెమ్యూనరేషన్ మాట్లాడుకుంటారు, ఇన్ని షెడ్యూల్స్ అని మాట్లాడుకుంటారు, ఇన్ని కాల్ షీట్స్ ఇవన్నీ మాట్లాడుకుంటారు. దాని ప్రకారమే డబ్బులు ఇస్తారు. ఒకవేళ ఎప్పుడన్నా ఒకసారి కంటిన్యూషన్ షార్ట్ ఉంటే గనక ఒకటి అలా చెయ్యాలి అంటే చేస్తారు. దాని గురించి పెద్ద. కాకపోతే తన ఉద్దేశం ఏంటి అంటే, తను పెళ్లి చేసుకున్నది, బిడ్డను కన్నది, పైగా అతను కూడా సినిమా యాక్టరు. ఇద్దరూ పూర్తిగా ఇష్టానుసారం ఇంతకు ముందులాగా రెస్ట్ లేకపోకుండా సినిమాలు చేస్తే ఇంకా లైఫ్ ఏముంది అనే ఒక ఉద్దేశం ఉండొచ్చు తనకి. అందుకని తను చెప్పింది 8 గంటల పని కావాలి అని. ఆ కారణంగా 2-3 సినిమాలు పోయినాయి. అయినా తనేం మార్చుకోవాలనుకోవట్లా. అంటే సినిమాలు చెయ్యకపోయినా పర్వాలేదు, ఎప్పుడో ఒకటి చేసినా పర్వాలేదు అని తను అనుకుంటుంది. అది తన చాయిస్. తన చాయిస్ని మనకి అవకాశం ఉంటే, వీలుంటే, ఇష్టమైతే రెస్పెక్ట్ చేద్దాం, లేదు అనుకుంటే వదిలేద్దాం. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి? శోభన్ బాబు గారు ఈవినింగ్ 6 తర్వాత నేను పని చేయను అనేవాళ్ళు. అదే శోభన్ బాబు గారిని ఇదే రానా వాళ్ళ బాబాయ్ వెంకటేష్ గారు నాకు ఆదర్శం అని చెప్పి ఆయన పర్టికులర్ టైం తర్వాత నటించడు ఆయన. ఇది అందరూ చెప్పుకుంటారు. మరి మీ బాబాయే అలా చేస్తున్నప్పుడు దీపిక పడుకుని అలా మాట్లాడిందని మీరు ఇంతలా విమర్శించాల్సిన అవసరం ఉంది. దానికి అబ్బో అసలు ఏమి సమాధానం చెప్పాడు, మాదిరి సమాధానం చెప్పాడు. 70mm రాడ్ దింపాడు, రాధా TMT రాడ్ దింపాడు. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. 8 గంటల అనేది 8 గంటల్లో ఆఫీస్ వర్క్ లాగా చేస్తే నటన కుదరదు. కరెక్టే, మీరు చెప్పింది బాగానే ఉంది. కానీ 8 గంటల్లో ఆవిడ నేను ఆఫీస్ వర్క్ లాగా చేస్తాను, అదేదో ఒక డ్యూటీ లాగా చేస్తాను, నటనలాగా చేయను అంటే అసలు దీపిక పడుకుని నిన్ను ఎందుకు తీసుకుంటారు? అసలు తన దాకా ఎందుకు వెళ్ళారు మీరు? మీ సినిమాలో తను చెయ్యాలి అనుకోబట్టే కదా వెళ్ళారు.
మీకు ఇష్టం లేదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరలేదు, డ్రాప్ అయ్యారు. ఆమె నేను 8 గంటలు అడిగినందుకు గాను నన్ను సినిమాల్లోకి తీసుకోవట్లేదు అని చెప్పి ఆమె ఏమైనా కోర్టులో కేసు వేస్తే అది వేరు విషయం. ఇంటర్నేషనల్ లేబర్ యాక్ట్ ప్రకారం 8 గంటలు పనిచేయాలి ఎవరైనా. మొన్న ఈ మధ్య కొంతమంది మాట్లాడారు కదా, ఆ నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఎల్ఎన్టీ ఆయన, ఇంకొక ఆయన అవసరమైతే మీరు 12 గంటలు పని చేయాలి, మీరు త్యాగం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. తర్వాత ఆ ఎల్ఎన్టీ ఆయన ఎవరో ఇంకొక ఆయన వాళ్ళ వైఫే తిట్టిందని చెప్పి ఆయనే చెప్తున్నాడు. అట్ట చెప్తారండి, అన్నేసి గంటలు పని చేస్తే ఆరోగ్యం ఏమవుతుంది, ఇంకేం అక్కర్లేదా, ఉద్యోగం ఉంటే చాలా, ఇంకేం అక్కర్లేదా అందని చెప్పి ఆయనే కన్ఫెస్ చేశాడు. అవును. పైగా ఇంకోటి, ఇక్కడ 16 గంటలు పని చేయాలి, 17 గంటలు పని చేయాలి, ఎవరి కోసం? కంపెనీ నాదనుకోండి, నా ఆరోగ్యం పోయినా పర్వాలేదు అనుకుని నేను పని చేసుకుంటా. ఎందుకంటే ఆ వచ్చే డబ్బులు నాకు, నా కుటుంబానికి వెళ్తాయి, నా వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది, నేను పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్గా నేను సమాజం ముందు ప్రొజెక్ట్ అవుతాను. కాబట్టి నేను కష్టపడతానేమో, 24 గంటలకు 26 గంటలు కష్టపడతానేమో. కానీ ఎవరో యజమాని కోసం నీకు ఇచ్చే జీతం దగ్గర గీసి 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 బేరాలాడేవు. అసలు నీకు జీతాలు ఇచ్చే వాళ్ళ దగ్గర నువ్వు ఒళ్ళు ఎరగొట్టుకొని 15 గంటలు 16 గంటలు పని చేయాల్సిన అవసరం ఏంటి? అసలు 8 గంటల పని విధానం ఎందుకు వచ్చింది? 8 గంటలు పని, 8 గంటలు కుటుంబము, 8 గంటలు విశ్రాంతి. ఈ కుటుంబంలోనే స్నేహితులు వస్తారు, ఈ 8 గంటల్లోనే ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఈ 8 గంటల్లోనే 100 రకాల పనులు ఉంటాయి, కుటుంబానికి కావాల్సిన పనులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి ఆ మినిమం కాన్సెప్ట్ మర్చిపోయి మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? మీరున్నారండి, రానానే ఉన్నాడు, 23 గంటలు పని చేస్తున్నాడు, రోజు చేస్తాడు, ఆవిడ ఊరుకుంటుందా? ఎన్నింటికి ఇంటికి వచ్చేదని అడగదు. ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో కొన్ని షాట్లు ఇవాళ ఏమైనా సరే కంప్లీట్ చేయాల్సిందే అంటే ఖరీదైన సెట్లు వేస్తారు. ఇప్పుడు పువ్వులతోటి వాటితోటి వేసే సెట్లు ఉంటాయి, అవి రేపు పొద్దునకు పాడైపోతాయి. అట్లాంటప్పుడు రిక్వెస్ట్ చేసుకుంటారు. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు సోమన్ బాబు గారు కూడా రిక్వెస్ట్ చేస్తే చేసేవాళ్ళంట, వెంకటేష్ గారు కూడా చేస్తారు. కానీ వాళ్ళు ఒక రూల్ లాగా ఏం పెట్టుకున్నారంటే 6 తర్వాత కుటుంబం అని పెట్టుకున్నారు. అందుకు ఇష్టమయ్యే తీసుకుంటున్నారు వాళ్ళని. అందుకని ఈ దీపికా పడుకునోకి మంచి సమాధానం చెప్పాడు అనే మాట మటుకు కరెక్ట్ కాదు. ఆమెకు ఆ చాయిస్ ఉంది. ఇదే మాట ఒక అమీర్ ఖాన్ అన్నాడు అనుకోండి, ఇలా మాట్లాడేవాళ్ళ? మాట్లాడరు. లేకపోతే రణవీర్ కపూరు వీళ్ళెవరిని మాట్లాడారు అనుకోండి, ఒప్పుకుంటారా? ఇంత విమర్శిస్తారా? అందుకని ఒక వ్యక్తిగతమైన స్వేచ్ఛ గురించి దానికి గౌరవించటం అనేది కాస్త మర్యాదస్తుల లక్షణం. రైట్, థ్యాంక్ యూ.